ఎన్నికలకు ముందు మీరేమన్నారు, నేను రిటైర్ అయిపోతాను ఇక అయిపోయింది అని అన్నారు. మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, రోజు అయిన దానికి కాని దానికి బయటకు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు తిడుతున్నారు. దండం పెట్టి ఓటు అడుక్కోను, ఓటు అడగను 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. అంటే రాజశేఖర రెడ్డి కొడుకు, మళ్ళీ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే ప్రేమ గౌరవం, లేకపోతే ఇండివిజువల్ గా వైఎస్ జగన్ మీద మీకు అంత? నాకు ఇండివిజువల్గా అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి గారు మరణించాకే మొదటిసారి నా జీవితంలో జగన్మోహన్ తెలుసా లేదా అనేది పాయింట్. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే మీకు ఆయన మీద ప్రేమ గౌరవం, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డిగా అయితే మీకేం లేదా? ప్రేమ మొదలైంది అలాగే, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే ప్రేమ మొదలైంది. తర్వాత చూసి మాట్లాడి ప్రేమ పెరిగి ఉండొచ్చు అంతే. దాంట్లో మీరు వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మీకు అస్సలు వాలంటరీ కంట్రిబ్యూషన్. సో రేపు మళ్ళీ 2029కి ఏం ప్లాన్ లేవు అసలు? ఇప్పుడు ఎంపీగా పోటీ చేయమని మా 7 ఇన్ఛార్జీలు అడుగుతున్నారు, నా కొడుకు తప్పితే 6 ఎంపీగా పోటీ చేయమని. నేను చేయనని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు అడిగాను నన్ను, నేను కాదన్నాకే బయటకు ఇచ్చారు. క్యాండిడేట్ లేక మీకు పోటీ చేయమని ఉంటారు. లేదు కాదని ఎందుకు లేదు, పోటీ చేశారు కమ్మన్నా, ఏదో తీసుకొచ్చారు. క్యాండిడేట్ లేకేం కాదు, ఉన్నాయనకి ఏమన్నా పంపిస్తే లేదంటారు మీరు పల్లె, ఉన్నాయనకి ఎవరైనా పంపించాడు. సో చాలా మందిని పంపించాడు బయటికి. 2029 ఎవరైనా చాలా మందిని పంపించాడు. అందుకే కదా ఓడిపోయింది, 11 సీట్లు వచ్చాయి. చాలా తప్పు. ఇచ్చినప్పుడు ఎట్టగా వీళ్ళే పోటుకెళ్ళానా ఏంటి? అది వీళ్ళే పోటుకెళ్ళానండి. రాజకీయాలు మీరు రాజకీయాలు ఎలా ఉండాలో చెప్తున్నారు. రాజకీయాల్లో మోనార్కిజం ఉండకూడదు, రాజకీయాల్లో ఒక పట్టు విడుపు ఉండాలి, వెన్నుపోటు ఉండకూడదు. ఏమండి దాన్ని ఏమంటారు, మోసం చేయడం ఉండకూడదు, దగా చేయడం కూడా ఉండకూడదు. వాటితో పాటు ఇవి కూడా ఉండకూడదు, పట్టు విడుపు ఉండాలి, నాయకుల్ని నాయకుల్లాగా చూడాలి. అదే సందర్భంలో డోంట్ కేర్, మీరు ఉన్న ఒకటే పోయినా ఒకటే అనకూడదు, ఇవి కూడా ఉండాలి కదా. మీరు ఆల్రెడీ బయటికి వెళ్ళి నా శత్రువులతో మీరు తిరుగుతున్నారండి, కూర్చొని రహస్యంగా తలుపులేసుకు మాట్లాడి వస్తున్నారు బయటికి. నేనేం చేయాలి మిమ్మల్ని? అంటే